మాటలు చెప్పడం సులువు. జీవోలని రూపొందించి ప్రజలకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచడం అనేది చాలా కష్టం అన్నట్లు ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు. ఎందుకంటే అసలు ఈ జీవో అంటే ఏంటంటే ప్రభుత్వం ఏదైనా ఒక పనిని చేసినా, లేకపోతే ఏదైనా ఒక చట్టాన్ని రూపొందించినా, ఏదైనా పథకాలను ఇనిషియేట్ చేసినా, దీన్ని ఒక సిస్టమాటిక్‌గా ఒక ప్రభుత్వం అనేది ఉత్తర్వులనేది రూపొందించాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉంది. అయితే ఈ జియోకి సంబంధించి ప్రీవియస్ గవర్నమెంట్‌లో కనుక చూసుకున్నట్లయితే జగన్ గారు వాళ్ళ యొక్క గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఈ జియోలనేవి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రతి ఒక్కరు యాక్సెస్ చేసుకునే విధంగా దీన్ని రూపొందించి దీనికి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా అనేది మెయింటైన్ చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనుక చూసుకుంటే ఈ చాలా వరకు ఈ జియోలు ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్‌కి యాక్సెస్ లేకుండా, లేకపోతే ఏదైనా జియో చేసినప్పుడు దాన్ని లేట్‌గా రూపొందించడం అనేవి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాం లేదా అనేది ఒక ప్రశ్న అయితే, మరోపక్క అసలు ఈ జియోలని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు, పబ్లిక్‌కి ఎందుకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచట్లేదు అనేది ఇంకో ప్రశ్న. అయితే మీరేమనుకుంటున్నారు? ప్రీవియస్ జగన్ గారి గవర్నమెంట్‌లో ఈ ట్రాన్స్‌పరెంట్‌గా ఈ జియోస్‌ని మెయింటైన్ చేసినప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎందుకు మెయింటైన్ చేయలేకపోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.